మామా ఒరే రే నా చేలో డబ్బులు లేవు కానీ నేను ఫేస్బుక్లో ఉన్నాను, ఇప్పుడే నెట్ వేయించుకున్నా, నువ్వు చాటింగ్ చేయి. ఓకేరా, బాయ్ రా. దయచేసి ఇది షేర్ చేయండి. ఈ పాప శివాని 5 సంవత్సరాలు కనిపించట్లేదు. మీలో ఎవరికైనా పాప కనిపిస్తే పాప తండ్రి మహేష్కి ఫోన్ చేయండి. నిజమేనా? హలో, నమస్తేనా అన్నా, మహేషా? మీ పాప పేరు శివాని కనిపించట్లేదు అని చెప్పి ఫేస్బుక్లో షేర్ వచ్చిందనా, షేర్ చేయండి తప్పకుండా అని చెప్పింది. అవునవునా? కాదా? 2030లోదా? అంటే 2 సంవత్సరాలు అయిపోయింది కదనా. మరి షేర్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఓకేనా థ్యాంక్ యూనా. ఓకేనా, బాయ్నా. అదే ఈరోజు షేర్ చూసాలేనా, అందుకు. ఓకేనా, బాయ్నా. ఫోన్ రక్కో గంట అవుతా హై. ఆఫ్టర్ 10 days 10 రోజుల తర్వాత అదేంటిది? ఆర్థిక సాయం కోసం తిరుపతి రూయా హాస్పిటల్లో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు. పాపకి బ్లడ్ క్యాన్సర్ వల్ల దాదాపు ఖర్చు 50 లక్షల దాకా అయ్యింది అంటున్న డాక్టర్లు. ఏంద్రా ఈ మెసేజ్లో? ఫేస్బుక్ ఓపెన్ చేసి ఇటువంటి వస్తున్నాయి. పాపం కదా, ఏదో మనం పంపించిన 1000 రూపాయలు 2000 ఏదో ఒక ట్యాబ్లెట్ అన్నా వస్తుంది కదా. ఓకే, సాయం చేద్దాం, ఫోన్ చేద్దాం, సాయం చేసి అడుగుదాం. హలో, నమస్కారం సార్. ఫేస్బుక్లో యాడ్ వచ్చింది, పాపకి క్యాన్సర్ అని చెప్పి ఆర్థిక సాయం కోసం 50 లక్షలు దీన్ని షేర్ చేయండి అని వచ్చింది సార్. అవును సార్. ఏంటి సార్, చనిపోయిందా పాప? ఎప్పుడు సార్? అసలు ఎప్పుడు జరిగింది? ఎప్పుడుది అసలు? ఈ ఫోటో ఎప్పుడుది? ఓహో, లాస్ట్ ఇయరా? 2014 కదా. అంటే దగ్గర సంవత్సరం అయిపోతుంది కదా సార్. అదేలేండి సార్, అకౌంట్ నెంబర్ అడుగుదాం, ఏదో 1000-2000 సాయం చేద్దామని నేను అనుకుంటున్నాను. తర్వాత సైడ్ న్యూస్ విన్నాను. ఓకే సార్, బాయ్ సార్. ఆఫ్టర్ 5 days 5 రోజుల తర్వాత అరే, మా బావ ఫోటో పెట్టారు, సూపర్ ఉందా? ఏం బాబా, ఫోటో సూపర్ ఉంది నీది. మళ్ళా ఇదేంది ఇది? ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న ఒక పాప, పిన్నేసు మింగేసి బాధపడుతున్న, దాదాపు దగ్గర 2 లక్షలు 3 లక్షల దాకా ఖర్చు అయ్యిద్దన్న డాక్టర్లు. అవునా? ఫోన్ నెంబర్ పెట్టలేదు, అడ్రస్ వరకే పెట్టారు హాస్పిటల్ది, అది కూడా ఇంటిది కూడా కాదు. ఎలా ఫోన్ చేస్తుంది? ఓకే, ఇంటికాడికి పోదామా? ఇది వరకు 2 సార్లు నేను ఫోన్ చేస్తే ఏమో వాళ్ళు ఈ ఇయర్ కాదు ఆ ఇయర్ కాదు అన్నారు. ఇప్పుడు సరే, ఫోన్ నెంబర్ ఎలాగో లేదు కదా, డైరెక్ట్గా ఇంటికాడికి పోదాం. ఓకే, అడ్రస్ ఇదే. ఓకే, నమస్తేనా? హలో మామ, నమస్తేనా, నేను బాగున్నానా? బాగున్నాను అన్న, ఫేస్బుక్లో పాప అదే పిన్నిస్ మింగేసింది అని చెప్పేసి కొంచెం యాడ్ వచ్చింది. ఏదో నా ఆర్థిక సాయం కోసం, ట్యాబ్లెట్ కోసం డబ్బులు వస్తాయి కదా అని నేను చూశాను. అన్న, ఎలా ఉంది దేవుని దయ వల్ల అది దాదాపు జరిగి 8 నెలలు అయిపోయింది. దేవుని దయ వల్ల పాప బాగుంది. ఆపరేషన్ కోసం అయిపోయింది. మీలాంటి వాళ్ళు ఫేస్బుక్ ద్వారా సాయం చేసిన వాళ్ళంతా పాప దేవుని దయ వల్ల బాగుంది. అవునా? అదే అన్న, అంటే నేను 2-3 సార్లు ఈ విధంగా నేను ఫోన్ చేశాను. వాళ్ళేమో సంవత్సరం అయిపోయింది దిగినట్టు, ఇది ఇలా కొంచెం సాయం చేద్దామని నా మనసు అనిపించి నేను వచ్చానన్నా. పాప బాగుంది కదన్నా? ఓకేనా, థ్యాంక్ యూనా, బాయ్నా. పోనీలేబ్బా, దేవుడి దయ వల్ల నేను చూసిన 3 దాంట్లో ఒక పాప దేవుడి దయ వల్ల బాగుంది. దేవుడు అందరిని సల్లంగా చూడాలా. ఫేస్బుక్లో ఏం యాడ్లు వచ్చాయి? దీని మళ్ళీ ఇది ఏంటి? ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇవే వస్తున్నాయి, షేర్లని, కామెంట్లని.
వీళ్ళు లైకుల కోసం చేస్తున్నారా, షేర్ల కోసం చేస్తున్నారా? అసలు చేసే పని అయితే ఇటువంటి ఎందుకు పెట్టాలా? బ్లడ్ కోసం బాధపడుతున్న ఓ యువకుడు, ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న ఓ వ్యక్తి, రోగి. అంటే గ్రూపు A+, A-, A+ గ్రూపు రెండిట్లో ఏదన్నా సెట్ అయిపోద్ది. నాది ఏ గ్రూపు? బాబు, మీ హెల్త్ కండిషన్ బాగుందమ్మా. రిపోర్టు A+ అమ్మా నీది. A+ సార్? అవునమ్మా. ఏం పర్లేదు సార్, అలా అయితే ఇంటికి వెళ్ళొచ్చా? శుభ్రంగా ఇంటికి వెళ్ళొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే సార్, అలా అయితే ఇంక పోస్తాను సార్, జాగ్రత్త సార్. ఓకే సార్, బాయ్ సార్. A+ కదా సార్ నాది? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓహో, నాది A+ఏ కదా. సాయం చేద్దాం. 2-3 సార్లు నేను అలాగే వెళ్తే అన్ని అబద్ధాలు, 2-3 సంవత్సరాలది అని చెప్పారు. ఇవన్నీ నమ్మకూడదులే. ఇంకా ఫేస్బుక్లో ఇవన్నీ షేర్లు అయినా, ఈ లైకుల కోసం, షేర్ల కోసం ఇవన్నీ ఎందుకురా నాయన మీరు చేస్తున్నారా? ఏదైనా అర్థం చేసుకుంటారా? ఏదో బ్లడ్ A- కావాలయ్యా. ఇది నిజమా అబద్ధమా? ఇప్పుడు 3 సార్లు నేను ఎతికాను, 3 సార్లు కూడా అబద్ధమా? అది ఎప్పుడుదో అంట. ఇది కూడా ఎప్పుడుదో ఉంటుందిలే, మనకెందుకైనా. అరే, ఇది బ్లడ్ గ్రూప్ కావాలన్న వాడికి మా ఫ్రెండ్ మహమ్మద్, నా క్లోజ్, మేము చాలా కూడా వాడు షేర్ చేసింది. వాడిని అడగచ్చులే, ఒకవేళ వాడికి తెలిసేమో, ఎందుకైనా మంచిది మనకి. ఆఫ్టర్ 1 month, 1 నెల తర్వాత రమ్మా, ఏరా ఎలా ఉన్నారా? బాగున్నాను రా. సరేలే కానీ, అవును మొన్న ఒక షేర్ చేసావు, అదే ఒక యువకుడికి బ్లడ్ కావాలని చెప్పి. మరి ఆ విషయం నిజమేనా లేకపోతే అబద్ధమా? నెల రోజుల తర్వాత నేను షేర్ చేశాను, అందరికి చెప్పా. కానీ ఆ బాబు నిన్నే చనిపోయాడు. ఏంది, నిన్నే చనిపోయాడా? ఆ విషయం నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకుంటే నీకు ఫోన్ రీచ్ అవ్వడం లేదు. నాది బ్లడ్ గ్రూప్ అదేరా, కాకపోతే నేను వెళ్ళాలనుకున్నాను. నువ్వు మెసేజ్ చూసి రావచ్చు కదా. నేను రావచ్చురా, కానీ అంతకు ముందు నుంచే నేను 3 సార్లు నేను వేరే ఇంటికాడ ఫోన్లో మాట్లాడాను, వేరే ఇళ్లలో కాడికి పోయి చూశాను కూడా. అది 1 నెల తర్వాత అంటారు, 1 సంవత్సరం తర్వాత అంటారు, 2 సంవత్సరాల తర్వాత అంటారు. అలాంటప్పుడు ఎందుకు షేర్లు చేస్తున్నారు? నాకైతే చాలా బాధ వేసింది ఆ మెసేజ్ చూస్తానే. కానీ ఆ బ్లడ్ గ్రూప్ నాది కాదు. నాది బ్లడ్ గ్రూప్ షేర్ చేశా. నాది తప్పురా. అందుకే నీకు కలుద్దామని చెప్పి ఆ విషయం చేద్దామని వచ్చాను నేను ఇక్కడికి. నిన్న నేను చేసిన తప్పు అలాంటిది. అది దగ్గర నెల అయిపోయింది కదా. నెల అయిపోయింది. అవును. ఇప్పుడు ఏం చేయాలని? పాప అయితే చనిపోయింది. ఇప్పుడు బ్లడ్ లాభం ఏముంది అంటే, ఇంతకుముందు నేను 3 రోజులు నేను 3 సార్లు చూశాను. చూస్తే వాళ్ళందరూ 3 సంవత్సరాల తర్వాతది, 2 సంవత్సరాల తర్వాతది అని వాళ్ళు అంటున్నారు. మాకు మహా అయితే 30 మంది 40 మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరికైనా ఫోన్ చేస్తారు. ఫేస్బుక్లో అయితే అందరూ ఫ్రెండ్స్ ఉంటారు, చూస్తారు, షేర్ చేస్తారు. కాకపోతే ఈ రోజుల్లో ఏంటంటే ఫేస్బుక్ అంటే ఏందేందో షేర్లు చేస్తాం, లైక్ల కోసం, కామెంట్ల కోసం. చూడండి ఫ్రెండ్స్, మీరు లైక్ల కోసం, కామెంట్ల కోసం ఇటువంటి ఎప్పుడు చేయబాకండి. ఏదైనా ఉంటే అది నిజంగానే పెట్టండి, నిజమైతేనే చేయండి. ఎందుకంటే ఒకవేళ ఆర్థిక సాయం చేసే వాళ్ళు కూడా ఒకవేళ జరిగిందా కూడా అది అబద్ధమని అనుకుంటున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు దయచేసి ఇది కనుక్కోండి. ఒకవేళ అది అప్లోడ్ చేశారా, చేసిన తర్వాత ఒకవేళ బాబు చనిపోయాడా, బతికాడా, వాళ్ళకి సాయం కావాలా, అవసరం లేదా అనేది మళ్ళీ దానికి ఒక ఫోటోకి ఎడిట్ చేసి ఆ తర్వాత అప్లోడ్ చేయండి. ఒకవేళ పెట్టేవాళ్ళు నిజమే అయితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.